ఐఎన్టీసీ ఆధ్వర్యంలో జనరల్ వాడి సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు వారు ఆర్డి చంద్రశేఖర్ గారు, నరసింహారెడ్డి గారు, ఎల్లయ్య గారు, సుందరగుండు గారు, నాగేశ్వరరావు గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ వచ్చి కార్మికులను ఉద్దేశించి అదేవిధంగా పరిశ్రమలో నాయకులు చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడి కార్మికుల్లో ధైర్యం నింపడం జరిగింది. కార్మికులందరూ ఐఎన్టీయూసీని గెలిపించాలని యూనియన్ అధ్యక్షులు వారు మాట్లాడుతూ వారిని గెలిపిస్తే ఏం చేస్తారు అనే అంశం పైన మాట్లాడడం జరిగింది. తోషిబా జనరల్ వాడి మీటింగ్ కి వచ్చిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పీపుల్ మీడియా పాయింట్ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుల వారు రావడం జరిగింది. చంద్రశేఖర్ గారు వారిని అడిగి ఇప్పుడు మీ కంపెనీలో సిఐటి యూనియన్ ఉంది, ఐఎన్టీసీ యూనియన్ గెలిపిస్తే కార్మికులకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ జరుగుతాయి అనేది పీపుల్ మీడియా పాయింట్ తరఫు నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సుందర్ గారు మీరు తెలియపరచడం జరిగింది. అలాగే ఎలాంటి నష్టాలు జరుగుతున్న సిఐటి వల్ల కూడా అందరికీ చెప్పాము, వాళ్ళు కూడా వివరించారు. నష్టాలన్నింటినీ మమ్మల్ని గెలిపించినట్లయితే ఈ జరుగుతున్న నష్టాలన్నింటినీ మేము నష్టం జరగకుండా కార్మికుల సహాయ సహకారాలతో పూర్స్తాము. కాబట్టి ఇంకా బెనిఫిట్ రావాల్సిన బెనిఫిట్లను కూడా కార్మికులకు అందిస్తూ సంపూర్ణ న్యాయం చేస్తామని తెలియదు. ఇప్పుడు అధ్యక్షుల వారు చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ ఐఎన్టీసీని గెలిపిస్తే మీరు ఏమేమి బెనిఫిట్లు కార్మికులకు ఇస్తారు? మేము తోషిబా కార్మికులకు మొట్టమొదటిగా స్వేచ్ఛ, ధైర్యం, సంతోషాన్ని కల్పిస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా వాగ్దానం చేస్తున్నాం. అదేవిధంగా తోషిబా కంపెనీలో పనిచేసిన వ్యక్తులకు వర్కర్లకు అందరూ కూడా వచ్చే రోజుల్లో మంచి అగ్రిమెంట్ చేయడానికి మేము డెఫినెట్గా హామీస్తున్నాం. ఆ అగ్రిమెంట్ 25,000 రూపాయలు తగ్గకుండా అగ్రిమెంట్ చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా వచ్చే బోనస్ ప్రతి కార్మికుడికి ₹1,00,000 తగ్గకుండా బోనస్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటుందని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను ఏదో గాలిమాటలు చెప్తలేను. ఈ కంపెనీలో గత 2 సంవత్సరాలుగా చూస్తే 100 కోట్ల రూపాయల లాభం ఉన్న కంపెనీ 200 కోట్లకు పెరిగింది. 200 కోట్ల రూపాయలు ఉన్న లాభం ఉన్న కంపెనీ ఈ సంవత్సరం 500 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ తీసుకున్న ఈ కంపెనీలో డెఫినెట్గా ₹1,00,000 బోనస్ ఇచ్చే బాధ్యత ఐఎన్టీసీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోయినసారి అప్పుడు అగ్రిమెంట్ అయినప్పుడు ఈ కంపెనీ ఒక నెట్ ప్రాఫిట్ 101 కోట్ల రూపాయలే. 101 కోట్ల రూపాయలు ఉన్న కంపెనీలో వాళ్ళు 10,000 రూపాయలు అగ్రిమెంట్ చేసినప్పుడు 500 కోట్ల లాభాలు ఉన్న కంపెనీలో మేము డెఫినెట్గా 25,000 రూపాయలు తక్కువ లోయెస్ట్గా ఉన్న వర్కర్కి 25,000 రూపాయలు అగ్రిమెంట్ చేస్తాం. దానిపైన అగ్రిమెంట్ చేస్తామని చెప్పి కూడా మేము ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్న వర్కర్లకి క్యాంటీన్ ఫెసిలిటీ కలిగిస్తాం. ఆ క్యాంటీన్ ఫెసిలిటీలో ప్రతి వర్కర్కి బాయిల్డ్ ఎగ్, అరటిపండు, తాగడానికి పాలు ఇచ్చే బాధ్యత కూడా ఐఎన్టీసీ తీసుకుంటుంది. అదే కాదు, ఈ కంపెనీలో పనిచేసే వర్కర్లకి సంతోషంగా, న్యాయంగా, గౌరవంగా వారు ధైర్యంగా పనిచేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పోయిన కంపెనీలో పడిన సంవత్సరాలలో ఈ కంపెనీలో ఇస్తున్న సర్వీస్ లీవ్లను కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మరి ఒకరోజు మండే నైట్ అవుట్ పిక్నిక్ పెట్టి ఏదైనా మంచి రిసార్ట్లలో ఏదైనా మంచి ఫంక్షన్లలో ఒక ఫ్యామిలీ కూడా చేయించే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లకు అందరూ కూడా ఒక మంచి వేతన ఒప్పందాన్ని డెఫినెట్గా మరొకసారి కూడా తెలియజేస్తున్నాం. ఏంటంటే 25,000 రూపాయలు తగ్గకుండా అగ్రిమెంట్ చేసి దానిని లోయెస్ట్ వర్కర్కి, లోయెస్ట్ గ్రేడ్ వారికి 25,000, దానిపైన ఉన్న సీనియర్లకు అందరూ కూడా ఎక్కువ అగ్రిమెంట్ ఐటెం చేస్తాం. అదేవిధంగా ప్రతి వర్కర్ ఈ కంపెనీలో 60 సంవత్సరాల సర్వీస్ ఉండేటట్టు 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ వచ్చినట్టు చేసే బాధ్యత కూడా ఈ ఐఎన్టీసీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఇప్పుడు సిఐటికి ఓటు వేయకపోతే మీకు ఉద్యోగం పోతుంది అని చెప్పేసి వాళ్ళు భయాన్ని చేస్తున్నారు. దానిపైన మీరు ఏ విధమైన ధైర్యాన్ని ఇస్తారు? మేము పోయిన గేట్ మీటింగ్లో పోయిన ఎలక్షన్లో చెప్పాం, ఈ కంపెనీలో వర్కర్ల మీద ఎలాంటి దాడి చేసినా మేము ఉంటుంటాం. అలాంటి దాడి చేయకుండా కాపాడే బాధ్యత మాది. అదేవిధంగా ఈ గత 1 yearలో కూడా మా వర్కర్ల మీద ఎలాంటి దాడి చేయకుండా చూసుకున్నాం. మరి అదేవిధంగా మేనేజ్మెంట్ కానీ సిఐటి కూడా భయపడుతుంటూనే ఉంటుంది. ఇప్పుడు దాకా కూడా మనం ఎన్ని మాట్లాడినా కొంచెం మీరందరూ చూసి గత 10 సంవత్సరాలలో ఈ గత సంవత్సరంలో
ఎంత తేడా వచ్చిందంటే వర్కర్ అంతా కూడా ఇలా ఆ తేడా ఉంది కాబట్టి ఇంతమంది వర్కర్లు ఈ జనరల్కి వచ్చారు. వాళ్ళందరూ కూడా మా మీద విశ్వాసం పెట్టారు. వారికి మా మీద ఒక గౌరవం పెరిగింది. మరి అదంతా దాన్ని కంటిన్యూ చేసే బాధ్యత మేము. ఈ మేనేజ్మెంట్ కానీ సిఐటి యూనియన్ కానీ మా వర్కర్ కానీ ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా చూసుకునే బాధ్యత మాది. ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ముందు వచ్చేదే మా ఏజెంట్ నేను వచ్చాను కూర్చున్నామని చెప్పి ముందుగా ఈ సందర్భంగా కార్మిక సోదరులందరికీ చంద్రశేఖర్ గారు తెలియజేసింది ఏమనగా మీ అందరికీ బాగోగులు మంచిగా చూసుకుంటారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. అనుక్షణం నేను ఇస్లాంపూర్లోనే ఉంటా. పీపుల్ మీడియా తరఫు నుంచి కార్మికులకి ఎలాంటి అన్యాయం జరిగినా పీపుల్ మీడియా ముందుంటుందని మన ఎంప్లాయీ సోదరులందరికీ నమస్కారం. మిత్రులారా, గత దాదాపు 12 సంవత్సరాలకి మన తోషిబా మేనేజ్మెంట్ వచ్చి మల్టీనేషనల్ కంపెనీ జపాన్ సంస్థ వారిది. అప్పటి నుంచి కంపెనీ మంచిగా డెవలప్ అవుతుంది. సంవత్సరము లాభాల సాధించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క తోషిబా వచ్చిన నుంచి కంటిన్యూగా 10 సంవత్సరాల నుంచి సిఐటి అధికారంలోనే ఉంది. దాదాపు వాళ్ళు ఇప్పుడు దాకా మూడు అగ్రిమెంట్లు చేశారు. రేపు జరగబోయేది దాదాపు 4 అగ్రిమెంట్లు. 4వ అగ్రిమెంట్ మన తోషిబా మేనేజ్మెంట్ వచ్చింది. మన కంపెనీ మనం కోరుకోవాలి, కంపెనీ మంచి అభివృద్ధి చెందాలా, మంచి లాభాల్లో రావాలి, అందరూ మంచిగా ఉండాలా, కంపెనీ అభివృద్ధి చెందితేనే మనం కూడా అభివృద్ధి చెందుతాము అనేది మన దృష్టిలో అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే జపాన్ మన కంపెనీ జపాన్ సంస్థ తోషిబా మనకు వాళ్ళ మంచి లాభాలు ఉంది కానీ మన కార్మికులు అభివృద్ధి చెందట్లేదు. మన కార్మికులకు ఏం లాభం అవ్వట్లేదు. మనం చేసే కంపెనీ ఫ్యాబ్రికేషన్ కంపెనీ, మనం అంతా కష్టం మాన్యువల్ కంపెనీ. మనం ఎక్కువ చేతులతోనే పనిచేస్తున్నాం. 8 అవర్స్ నిలబడి కొన్ని యూనిట్లో 8 అవర్స్ నిలబడి పనిచేస్తున్నాం. 8 అవర్స్ కంటిన్యూ పని ఉంటుంది. మనకు రెస్ట్ కూడా ఉండదు. కనీసం నైట్ షిఫ్ట్లలో కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూడా రెస్ట్ ఉండదు. అలా కష్టపడి మనము. అట్లాగే కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లన్న గారికి, మిత్రుడు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు రవి గౌడ్ గారు, అట్లాగే నాగేశ్వరరావు గారు, వచ్చినటువంటి సోదరులు, మిత్రులారా, తోషిబా పరిశ్రమ సుమారు 2015 నుండి మీకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల, మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల పట్ల ఐఎన్టీసీ తరఫున, మా తరఫున అనేక సందర్భాల్లో మీ దగ్గరికి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2015లో మరి సెటిల్మెంట్ గురించి మీరు ఏదైతే స్ట్రైక్ చేసారో, మరి ఆ రోజు తోషిబా పరిశ్రమ దగ్గర బస్సులన్నీ ఆపేసి మీరు ధర్నా కూర్చుంటే మేము ఆ ధర్నాకు 2015 నుండి మద్దతు ప్రకటిస్తూ వస్తున్నాం. తర్వాత పెద్దలు అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో, అట్లాగే పెద్దలు సుదర్శన్ గారి నాయకత్వంలో ఒక ఎలక్షన్స్, మాజీ ఎమ్మెల్యే సంతన గారి నాయకత్వంలో ఒక ఎలక్షన్స్ మనము సిఐటి పైన మరి ఆ రోజు ఎన్నికలను పోటీ చేయడం జరిగింది. తర్వాత లాస్ట్ జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అధ్యక్షులుగా మన చంద్రశేఖర్ గారు, అట్లాగే మద్దతు పలుకుతూ మరి మల్లేశం గారు, అట్లాగే కంబైన్డ్ యూనియన్స్ తోటి మనం పోటీ చేయడం జరిగింది. సరే, కొంత కార్మికులలో సిఐటి చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలు కావచ్చు, తప్పుడు విధానాల పట్ల కొంత కార్మికులు కూడా మీ దగ్గర కొంత ప్రాంతీయ ప్రభావము, కులాలపైన ఆధారపడి కొంత ఓట్ బ్యాంకును ముందు నుండి కూడా అక్కడ మొబిలైజ్ చేస్తున్నారు. మిత్రులారా, మీ అందరికీ కూడా తెలుసు పరిశ్రమలో ఏం జరుగుతుంది, ఏమి ఇబ్బందులు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. మేము కూడా ఈ జిల్లాలో కార్మిక వ్యవస్థల పట్ల, కార్మికుల పట్ల ఏ విధంగా మేము ముందుకెళ్తున్నామనేది మీ అందరికీ కూడా తెలుసు.
ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో మేము ఇక్కడనే ఉన్నాం. ఇదే జిల్లాలో ఐటీసీలో అన్న ఆడి చంద్రశేఖర్ అన్న కూడా ఎంప్లాయీగా ఉన్నారు, అక్కడ జనరల్ సెక్రటరీగా అనేక సంవత్సరాల అనుభవం. మేము కూడా ఏషియన్ పెయింట్స్ లో అనేక సంవత్సరాలుగా యూనియన్స్ లో మేము పనిచేస్తున్నాం. మొన్న మహేంద్ర అండ్ మహేంద్ర సిఐటికు కంచుకోట ఉన్నటువంటి మహేంద్ర అండ్ మహేంద్రలో కూడా ఒకటే ఓటుతో ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో ఫిబ్రవరిలో మాకు ఎన్నికలు ఉన్నాయి. వీళ్ళ నిలవలేము. నేను పుట్టి పెరిగిన నేనే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈశ్వర్ ప్రసాద్ గారు దయచేసి మా మీటింగ్ లో గేట్ మీటింగ్ లో ఒక 2 నిమిషాలు వచ్చి మాట్లాడుకోండి అని బతిమలాడుకున్నోడు నువ్వు. 6 ఎలక్షన్లు అప్పుడు నేను చెప్తాను, ఏదో చెప్తారు చూడు, అమ్మ అదేదో మేనమామ తెలుసు అన్నట్టు నీ కథ అంతా తెలుసు నేను అని చెప్పేసి డబ్బులు వసూలు చేయడము, వాళ్ళను భయపెట్టడము. సరే, అది కూడా ఓకే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హెచ్ఆర్ఏ పర్మనెంట్ అయిన ప్రతి కార్మికుడికి హెచ్ఆర్ఏ సమానంగా ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.